హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారని అనుకుంటున్నాను. నేను మీ రాజుని. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి ఏంటంటే, మనకి ఐపీఎల్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్. అందులో కేకేఆర్ని ఆర్సీబీ చిత్తుగా ఓడించేసి ఘన విజయం అయితే అందుకుంది. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ అనమాట. ఇందులో ఎస్ఆర్హెచ్ వచ్చేసి 286 టార్గెట్ని అయితే ఆర్ఆర్ ముందు పెట్టింది. ఆర్ఆర్ అయితే అది ఛేదించలేకపోయింది. ఘన విజయం అయితే అందుకుంది ఎస్ఆర్హెచ్. ఇలాగే ఈ టోర్నమెంట్ మొత్తం పర్ఫార్మెన్స్ ఇచ్చి మంచిగా కప్పు కొట్టాలని కోరుకుంటున్నాను. అలాగే ఎస్ఆర్హెచ్తో పాటు ఈక్వల్గా నేను సపోర్ట్ చేసే ఇంకో ఫ్రాంచైజీ ఏదైనా ఉంది అంటే అది ఆర్సీబీ అన్నమాట. ఆర్సీబీ ఎందుకు బ్రో నీకు అంత ఇష్టం అంటారా? కింగ్ కోహ్లీ బ్రో. కింగ్ కోహ్లీ ఉన్నాడు కాబట్టి ఆర్సీబీ అంటే నాకు ఇష్టం. ఈసారి కప్పు నమ్మదే అన్న, ఈసారి కప్పు మనదే అన్న నాకైతే ప్రాబ్లం లేదు. ఐఎమ్ ఫుల్ హ్యాపీ. మీ ఫేవరెట్ ఫ్రాంచైజ్ ఏదన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి గైస్. ఇప్పటి వరకు మన ఇండియాలో మన స్టేట్స్లో జరిగే విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇంటర్నేషనల్ టాపిక్ అయితే ఒకటి ఉందన్నమాట. దాని గురించి అయితే మాట్లాడబోతున్నాను. 1కి 10 సార్లు అయితే ఆలోచించాను దీని గురించి మాట్లాడాలా వద్దా అని. కానీ ఇది అవేర్నెస్ వీడియో, ప్రాబ్లం ఏమీ లేదు. నా వల్ల ఒక 10 మందికి అవేర్నెస్ కలిగిన చాలు అని ఈ టాపిక్ గురించి అయితే మాట్లాడుతున్నాను. పాకిస్తాన్ గురించి మనకైతే తెలిసిందే కదా ఫ్రెండ్స్. అది సర్వనాశనం అయిపోతున్నా కానీ ఇండియా బాగుపడకూడదనే స్వభావం కలిగిన దేశం అన్నమాట. ఇప్పుడు దానికి బంగ్లాదేశ్ తోడైందనమాట. బంగ్లాదేశ్ పాకిస్తాన్ కలిసి ఇండియా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. సోషల్ మీడియాలో బంగ్లాదేశ్ పాకిస్తాన్ కలిసి ఇండియా మీద ఫాల్స్ ఎలిగేషన్స్, నెగిటివిటీని స్ప్రెడ్ అయితే చేస్తుందన్నమాట. అయితే సోషల్ మీడియాలో ఈ నెగిటివిటీని ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారు అంటారా? బంగ్లాదేశ్ నుంచి వచ్చిన కొంతమంది ముస్లిమ్స్, పాకిస్తాన్ నుంచి వచ్చిన కొంతమంది ముస్లిమ్స్ అన్నమాట. వీళ్ళందరూ కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయిపోయి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఎంచుకొని అదే పనిగా ఇండియా మీద ఎలిగేషన్స్, ఫాల్స్, ఈ నెగిటివిటీ స్ప్రెడ్ చేసే ప్రయత్నం అయితే, మైండ్ వాష్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే చదువుకున్న వాళ్ళు అయితే పర్వాలేదు, దాని గురించి గూగుల్లో కానీ, డీప్సీక్లో కానీ, చాట్ జీపీటీలో కానీ దాని గురించి ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకుంటారు. అయితే చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పిందే నిజం అనుకుని అపోహ పడిపోయి ఇండియా మీద హేట్రెడ్ పెంచుకునే అవకాశం ఉంది. అయితే వాళ్ళకి మనమన్నా చెప్పాలి, లేదా చదువుకున్న వాళ్ళు మీకు కూడా ఒక విషయం తెలియాలి. మీకు తెలియకపోతే చదువుకున్నవాడు ఎవడన్నా పక్కన ఉంటాడో వాడినైనా అడగాలి, అడిగి తెలుసుకోండి. ఎందుకంటే ఏషియాలోనే ఇండియా మోస్ట్ డెవలప్డ్ కంట్రీ. ఇప్పుడు మొత్తం 195 కంట్రీస్లల్లో, లీగల్ కంట్రీస్లల్లో మనది టాప్ 10లో 5th ప్లేస్లో ఉంది మన ఇండియా. పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఎక్కడో 25th కూడా లేవు. అవి ఇప్పుడు మన పక్కనే చేరి మన మీద బురద జల్లే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. కాకపోతే మనం స్ట్రాంగ్గా ఉండాలి, మన యూత్ స్ట్రాంగ్గా ఉండాలి. ఇప్పుడు మన చైనాని చూసుకుంటే చైనాలో మొత్తం పాపులేషన్లో 80% మొత్తం ముసలి వాళ్ళే ఉంటారు. 20% అక్కడ యంగ్ కుర్రాళ్ళు ఉండేది. కానీ వాళ్ళ కంట్రీ ఒకానొక సమయంలో అమెరికా జీడిపిని కూడా క్రాస్ చేసేస్తుంది. కానీ మన ఇండియాలో 80% యంగ్ టైగర్స్ ఉన్నా కానీ ఇప్పటికీ మనం 5th ప్లేస్లోనే ఉంది మన జీడిపి. అంటే మనకి ఎంత సిగ్గుచేటో చూసుకోండి. ఎందుకంటే మనం ఎక్కడో కుంభమేళాలో పోయి పూసలు అమ్ముకునేదాన్ని, అగ్గిపెట్టె మచ్చని, అదేదో ఆవేశం స్టార్ని, బెట్టింగ్ యాప్ని, వీటిని ప్రమోట్ చేసుకుంటూనే మన లైఫ్ మొత్తం ఎండ్ చేసేస్తున్నాం. ఇక మన దేశం మనకు డెవలప్ అవుతుంది. ఇప్పుడు బెట్టింగ్ యాప్ నీకు ₹1,00,00,000 వస్తుంది, కానీ 1,00,00,000 మంది జనాల భవిష్యత్తు దెబ్బతింటుంది. అది నీకు అర్థం కావట్లేదు. నీకు వచ్చే డబ్బులే నువ్వు చూసుకుంటున్నావు కానీ అవతల జీవితాలు నాశనం అయ్యేది నీకు అర్థం కావట్లేదు. ఓకే మాట్లాడుతూ నేను కొంచెం ఎమోషనల్ అయిపోయినట్టున్నాను. ఓకే గైస్, ఈ వీడియో అయితే ఇంతటితో ఆపేద్దాం. ఎందుకంటే ఇంకా మాట్లాడితే ఇంకెంతమంది తిడతానో నాకే అర్థం కావట్లేదు. కొంచెం ఎమోషనల్ అయితే అయిపోయాను అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. ఎందుకంటే అవేర్నెస్ వీడియో 10 మందికి ఉపయోగపడేలా చేయండి. నేను కష్టపడి వీడియో చేస్తున్నాను, మీకు ఆ కష్టం కూడా లేదు, డైరెక్ట్ షేర్ చేయడమే. ఓకేనా? ఓకే, బై గైస్.